ఒక నిమిషము నీళ్లు వస్తే నీళ్లు ఆపాలి. ఎందుకంటే పని వేసే పని వేయాలి. కల్ప మీద ఆ లెవెల్కి వచ్చిన అట్లా మీరు ఉండాలి ఉండాలి కొంచెం టైం మాకు ఒక టైం ఇవ్వాలి. ఎందుకంటే అది మళ్ళీ మన ఎందుకంటే అది మళ్ళీ మన జరగబోతుంది మన వచ్చే దేవాలయం జరుగుతుంది. వచ్చే దేవాలయం ఇదొకటి కార్యక్రమం అసలు ఎప్పుడు జరిగినా సకాలంలో వర్షాలు లేక నానా ఇబ్బందులు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర ఓం నమః శివాయ 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 ఓం పొద్దున ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఘటాభిషేకం
మధ్యాహ్నం 1 గంట వరకు సాగుతుంది. కాబట్టి భక్తులు, రైతులు, ముఖ్యంగా అందరికీ నీరు లేని మనం బతకలేం. కాబట్టి ప్రతి ఇంటి నుంచి గడప గడపకు ఘటాలలో అంటే ఇంజన్లలో నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకం చేసి ఆ శివుడిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి గ్రామ పురోహితులుగా పార్వతీపతయే హర హర మహాదేవ. జూలై మాసం చివరి వరకు వచ్చినప్పటికీ అరకొరగా వర్షాలు పడి రైతులకు వ్యవసాయానికి ప్రతికూలంగా మారి తాగునీటికి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి ఈ అనావృష్టి వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ శివానుగ్రహాన్ని పొందితే తప్ప మనకు వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి ఒక దైవ కార్యక్రమాన్ని ఆలోచన చేసి గ్రామస్తుల యొక్క, రైతుల యొక్క, ప్రజలందరి యొక్క సహకారం చేత ఈరోజు మన శివాలయంలో మహాఘటాభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఘటాభిషేకాన్ని పూర్తి చేయడానికి ప్రతి ఒక్క రైతులు, గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శివాలయం గుడి వద్దకు వచ్చి అనేకమైనటువంటి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి ఈ శివాలయం తరపున, గ్రామం తరపున, శాలివాహనం తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమః శివాయ.